అవి పేరుకే మెట్రోపాలిటన్ సిటీస్. చిన్నపాటి వర్షానికే జలమయమవుతాయి. అభివృద్ధిలో ఆర్థికంగా ప్రపంచ దేశాల సరసన నిలుస్తున్నా అండర్ గ్రౌండ్లో ఉండే డ్రైనేజ్ వ్యవస్థలో దేశం ఇంకా ఓ అడుగు వెనకే ఉన్నట్టు ఈ వర్షాలు వరదలు నిరూపిస్తున్నాయి. వానాకాలం వచ్చినప్పుడల్లా దేశంలో ఏదో ఒక మెట్రో నగరంలో వరదలు సర్వసాధారణం. మరి వరదల నుంచి ఈ విశ్వ నగరాలను కాపాడేదెలా? అభివృద్ధిలో సరే, భౌగోళికంగా అవసరమైన వాటిని రక్షించుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మాటేంటి? ఏళ్లు గడుస్తున్నా మారని ఈ దుస్థితికి కారణమెవరు? ప్రపంచ దేశాలతో అభివృద్ధిలోనూ ఆర్థికంగా పోటీ పడుతున్న భారత్ చిన్నపాటి వర్షాలకే చిగురుటాకులా వణికిపోతోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు దేశంలోని ఏదో ఒక విశ్వనగరంలో వరదలు సర్వసాధారణంగా మారే. ప్రతి ఏడాది వర్షాకాలానికి ఒక నగరం నీట మునిగిపోవడం పరిపాటిగా మారింది. గ్లోబల్ డెవలప్మెంట్ లో దూసుకువెళ్తున్న దేశాన్ని ఈ చిన్నపాటి వర్షాలు దెబ్బతీస్తున్నాయి. వర్షాల కారణంగా వచ్చే వరదలకు అభివృద్ధి మాటున దాగిన తప్పిదాలు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్ సిటీలుగా ముద్రపడిన ప్రతి నగరంలోనూ ఇదే దుస్థితి నెలకొంది. వర్షాకాలంలో డెవలప్మెంట్ లో ఉక్కు నగరాలుగా పేరుగాంచిన అన్ని పట్టణాలు వరదల గుప్పిట్లోనే మగ్గిపోతున్నాయి. ఇవన్నీ దేశాభివృద్ధికి స్వదేశంలోనే అవరోధాలుగా మారే. ఒక మెట్రోపాలిటన్ నగరాలే కాదు, దేశవ్యాప్తంగా 12 నగరాలు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. భారీ వర్షపాతం, డ్రైనేజీలు సరిగ్గా లేకపోవడం, చెరువులు, నదీ మార్గాలు కబ్జాకు గురికావడం ఈ సమస్య తీవ్రతను మరింత పెంచుతున్నాయి. 2015లో ఈశాన్య రుతుపవనాల కాలంలో భారీ వర్షాల కారణంగా చెన్నై నగరం మునిగిపోవడం ఆ రాష్ట్రానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. నెల రోజుల కింద మైచాంగ్ తుపాను కారణంగా చెన్నై నగరం అతలకుతలమైంది. చెన్నై నగరం మొత్తం నదిలా మారింది. రోడ్లు, కాలనీలు నీటిలో మునిగిపోయాయి. గత కొన్నేళ్లుగా తుపానుల ముప్పు ఉందంటే చాలు చెన్నై వణికిపోతోంది. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన 48 గంటల్లోనే 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. తిరువికానగర్, కొరట్టూరు, అన్నానగర్, వేలచ్చేరి, కొలత్తూరు వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లోని చాలా మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. కొరట్టూరులో చాలా మంది వరద బాధితులకు సహాయ సహకారాలు అందలేదు. డేటా ఎంట్రీ సరిగ్గా లేని కారణంగా వివరాలు ధృవీకరించడంలో యంత్రాంగం విఫలమవడంతో బాధితులు గల్లంతయ్యారు. తమిళనాడు ప్రభుత్వ చరిత్రలో పెద్ద డ్రాబ్యాక్ గా నిలిచిపోయింది. దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమైన వర్షాల ప్రభావంతో రోడ్డు, విమాన, రైలు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 4 రోజుల పాటు కురిసిన వానలకు నగరంలోని సఫ్దర్జంగ్ ప్రాంతంలో గురువారం ఉదయం 8:30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5:30 గంటల మధ్య 154 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాజధానిలో తీవ్ర వరదలు సంభవించినట్టు అధికారులు వెల్లడించారు. అకస్మాత్తుగా ఏర్పడిన వరదలతో ఫ్లడ్ కంట్రోల్ వార్ రూమ్ ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ తో సహా వివిధ ఏజెన్సీల అధికారులు కంట్రోల్ రూమ్ నుంచి వరదలకు తీసుకోవలసిన చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక దేశ ఆర్థిక రాజధానిగా వెలుసెల్లుతున్న ముంబై మహానగరాన్ని 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంచెత్తేశాయి. రోడ్లు, రైల్వే మార్గాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రుతుపవనాలు విస్తరించడంతో మహారాష్ట్ర పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న 3-4 రోజుల పాటు ముంబై వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 8 నుంచి 10వ తేదీ వరకు మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడాలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముంబై, దాని పరిసర ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురవచ్చని తెలిపింది. పుణె, నాసిక్, సతారా, కొల్హాపూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఛత్రపతి సంభాజీనగర్, జాల్నా, లాతూర్, ధారాసివ్, నాందేడ్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ముంబైతో పాటు థానే, పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాల్లో యెల్లో అలర్ట్ ప్రకటించారు. గతంలో 2019-2020 మధ్య హైదరాబాద్ ను ఈ వరదలు ముంచెత్తే. రహదారులు, కాలనీలు అన్ని నీట మునిగిపోయాయి. అపార్ట్మెంటులోకి వరద నీరు చేరడంతో జనాలు 2 రోజుల పాటు నీటిలో బిక్కుబిక్కుమంటూనే జీవనం గడిపేశారు. వరద బీభత్సానికి పదుల సంఖ్యలో జనాలు గల్లటేదాన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కూలిపోవడంతో పదుల సంఖ్యలో కార్లు, బైకులు వరదల్లో కొట్టుకుపోయాయి. మూసి ఆనుకుని ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించారు.
విపత్కర పరిస్థితుల్లో జనజీవనం స్తంభించడంతో రంగంలోకి దిగిన డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. రోజు రోజుకు ఇరుకుగా మారుతున్న నగరంలో వర్షం పడితే నీరు నిలిచే మార్గం లేకపోవడంతో జనావాసాలను వరద నీరు ముంచెత్తుతోంది. దీనికి తోడు పెరుగుతున్న జనసాంద్రత కారణంగా చెరువులు, నాలాలు కబ్జాకు గురవుతుండడమే ఈ వరదలకు కారణంగా తెలుస్తోంది. ఎన్ని ఘటనలు జరిగినా, మరెన్ని ప్రాణాలు పోయినా 50 ఏళ్ల నాటి నాలా వ్యవస్థను ఇంకా మెరుగుపరచకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు వాతావరణ పరిణామాల్లో మార్పు, కాలుష్యం పెరగడం వల్ల మంచు కరిగిపోవడం మొదలైంది. ఇది ఇలాగే కొనసాగితే సముద్ర నీటి మట్టాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు, పట్టణాలు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దేశానికి తీర ప్రాంత నగరాలుగా ఉన్న కోల్కతా, ముంబై, చెన్నై నగరాలు ఈ ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ కి సంబంధించిన పోర్ట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ అండ్ క్లైమేట్ అనలిటిక్స్ పరిశోధన ప్రకారం ఇండియా భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నందున ఇతర ప్రాంతాల కన్నా ఈ ప్రాంతంలో సముద్ర మట్టం పెరుగుతుందని హెచ్చరించింది. సముద్రం నీరు రావడం మూలంగా వ్యవసాయం, భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇది వ్యాధుల పెరుగుదలకు దారితీయొచ్చని పరిశోధనలో తేలింది. 2021 ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ నివేదికలో భారతదేశానికి భయంకరమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ శతాబ్దం చివరి నాటికి దేశంలోని 12 తీర ప్రాంత నగరాలను వరదలు, సముద్ర మట్టాలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ముంబై, చెన్నై, కొచ్చి, విశాఖపట్నం సహా డజను భారతీయ నగరాలు ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే తీర ప్రాంతాల్లో సముద్ర కోత పెరుగుతోంది. మత్స్యకార కుటుంబాలు ఆ ప్రభావాన్ని అనుభవిస్తున్నాయి. 2050 నాటికి దాదాపుగా 1500 చదరపు కిలోమీటర్ల భూభాగం కోల్పోయే అవకాశం ఉందని అంచనా. ఇది తీర ప్రాంత ప్రజల ఉనికికే ముప్పుగా మారబోతోంది. మరోవైపు ఢిల్లీ, హిమాలయ రాష్ట్రాల్లో కూడా వరద ముప్పు ప్రమాదం పొంచి ఉంది. బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో రుతుపవనాల ప్రేరేపిత వరదలు, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో యమునా నది వరదలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జూలై నెలలో యమునా నదిలో 208.48 మీటర్ల ఎత్తుకు నీరు చేరుకుంది. అంటే ప్రమాదం ఏ మేరకు సమీపంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా ప్లానింగ్, సిటీలో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరించకపోవడం, రోజురోజుకు మారుతున్న వాతావరణ పరిస్థితులతో తీర ప్రాంత నగరాలకే కాక మిగతా నగరాలకు వరద ముప్పు తప్పడం లేదు. అందుకే ప్రతి ఏడాది దేశంలో ఏదో ఒక నగరం మునగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీజనల్ వ్యాధుల్లాగా రైనీ సీజన్ రాగానే పట్టణవాసులు వణికిపోవలసి వస్తోంది. అభివృద్ధితో పాటు భౌగోళికంగా జాగ్రత్తలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో విశ్వనగరాల ప్రతిష్ట చెదిరిపోయే ప్రమాదం పొంచి ఉంది. పాలకులు వెంటనే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించే వ్యవస్థపై దృష్టి సారించాల్సి ఉంది. అలాగే నగరంలో చెరువులు కబ్జాకు గురి కాకుండా మరిన్ని పూడికలు తీసి వర్షాకాలంలో నీరు నిలిచేలా ఏర్పాటు చేసుకోవలసి ఉంది.